ప్రేమించేటప్పుడు హిందువైనా పర్లేదు, క్రైస్తవులైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు. అదే సందర్భంలో పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం నువ్వు నా మతంలోకి మారాలి. ఇది లవ్ జిహాద్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మొన్న ఎవరు జానీ మాస్టర్ గారి భార్య లవ్ జిహాద్ అంటున్నారు, చేతులెత్తి దండం పెడుతున్నాను అని చెప్పింది. నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లోను, నీ ఇంటికి వెళ్ళినప్పుడు నీలాగా ఉన్నావు విడప్పుడు. ఇప్పుడు జానీ మాస్టర్ తన మతం మారి బొట్టు పెట్టుకుని పూజ చేస్తే నీ దగ్గరికి రావట్లేదు కదా, నీతో కలిసి గుడికి రావట్లేదు కదా, పూజ చేయట్లేదు కదా. అదే సందర్భంలో నువ్వు మాత్రం అక్కడ ఆ మతాచారాలు పాటిస్తున్న ఒక బొట్టు తీసేసి అప్పుడు ప్రేమ పెళ్ళి ఎందుకయింది? ప్రేమ పెళ్ళి అంటే నీ మత ధర్మం నువ్వు పాటించాలి, ఆయన మత ధర్మం ఆయన పాటించాలి, ఇద్దరు ఒకరికొకరు పరస్పరం గౌరవించుకోవాలి. సరే, అది లవ్ జిహాద్ కాదు, ఎందుకంటే ప్రాణాలు తీయలేదు, వాళ్ళది ప్రేమ పెళ్ళి, చక్కగా ప్రేమించడం పెళ్లి చేసుకోవడం తప్పను. అమ్మాయికి ఇష్టమైంది కాబట్టి వాళ్ళ ఇష్టం, దాంట్లో ఎట్లాంటి అభ్యంతరం లేదు. దాంట్లో అది లవ్ జిహాద్ అనద్దు కూడా. కానీ జరుగుతున్న లవ్ జిహాద్ అవే. ఒక హిందూ అమ్మాయినో క్రైస్తవ అమ్మాయినో ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకున్నప్పుడు అదే సంప్రదాయాల ప్రకారం ఉండొచ్చు కదా, ఉంచచ్చు కదా. మరి మతం మారి నా మతంలోకి ఎందుకు మారమంటున్నాడు? అప్పుడు ఇంకా ప్రేమ ఎందుకయింది? పోనీ అమ్మాయి మతంలోకి అబ్బాయి మారుతున్నాడా? లేదే. ఎందుకని? మరి అక్కడే తేడా అనమాట. ఇప్పుడు తాజాగా భారత్ మీద ఓ వర్గపు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఆధిపత్యమే లవ్ జిహాద్ లక్ష్యమని ఉత్తరప్రదేశ్లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పిచ్చింది. దీన్ని ప్రేమ పేరుతో అక్రమంగా మతం మార్చడం అని తేల్చి చెప్పింది. పాకిస్తాన్ బంగ్లా పరిస్థితుల్ని దేశమంతా కల్పించేందుకు జరుగుతున్న అంతర్జాతీయ కుట్రని వ్యాఖ్యానించింది. జదాన్పూర్లోని ఎండి అలీం తన ఐడెంటిటీ దాచి ఆనంద్ అనే పేరుతో స్టూడెంట్ని రేప్ చేసి చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. కోర్టు అతనికి జీవిత ఖైదు విధిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.